ఏంటి హైదరాబాద్లోనే లార్జెస్ట్ ఐస్ క్రీమ్ స్టోర్ అన్నారే, చూస్తేనేమో ఇంత చిన్నగా ఉందేంటి అని అనుకుంటున్నారా? కింద చూసి అస్సలు మోసపోవద్దు, అస్సలు సినిమా అంతా పైనుంది. కానీ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ ఏ ఏ ఫ్లేవర్స్ దొరుకుతాయి, ఎన్ని టాపింగ్స్ ఉంటాయి, నాకు నీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 25+ ఫ్లేవర్స్ అలాగే 40+ టాపింగ్స్ ఉన్నాయట. సో నాకైతే అవన్నీ టేస్ట్ చేయాలని చాలా ఈగర్గా ఉంది. మరి ఇంకెందుకు లేట్, ఒక్కసారి తెలుసుకుందామా? చలో. జనరల్‌గా ఏ ఐస్ క్రీమ్ స్టోర్‌లో అయినా ఎంటర్ అవ్వగానే వాళ్ళ షాప్‌లో దొరికే డిఫరెంట్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ కనిపిస్తాయి మనకి. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, ఈ స్టోర్ నేమ్‌లోనే ఉంది ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్‌బర్గ్. అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఆర్గానిక్. సో దానికి సంబంధించే ఇక్కడ ఎక్స్‌పోజ్ చేశారు. సో ఆర్గానిక్ స్టేవియా కావచ్చు, ఆర్గానిక్ జాగరీ, అలాగే డేట్ షుగర్, అలాగే పట్టిక అంటారు కదా, ఇది జనరల్‌గా చిన్న పిల్లలకి డైలీ కొంచెమైనా తినిపిస్తారు, హెల్త్‌కి చాలా మంచిదని. సో ఇక్కడ దానితోనే ఐస్ క్రీమ్ చేస్తున్నారనంటే ఇంతకు మించి ఏమైనా ఉంటుందో చెప్పండి. సో అలాగే ఎవ్రీథింగ్ ఇక్కడ ఆర్గానిక్ అని చెప్పేసి దేశీ మిల్క్‌తోనే ప్రిపేర్ చేస్తారు. అలాగే ఆర్గానిక్ బటర్. సో ఎస్పెషల్‌గా మనం ఇది కాన్సంట్రేట్ చేయాలి. ఆర్గానిక్ బటర్ యూజ్ చేస్తున్నారు. బయట స్టోర్స్‌లో అయితే కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తారు దీనికి ఇన్‌స్టెడ్ ఆఫ్‌గా. బట్ ఇది బటర్ కాదు, ఆర్గానిక్ బటర్ యూజ్ చేస్తున్నారు. సో ఇది ఐస్ క్రీమ్‌కి సంబంధించి చాలా హెల్దీ అని చెప్పుకోవచ్చు. ఫ్యాట్ అవ్వటం కాదు, ఎంత తింటే అంత హెల్దీగా ఉంటామన్నమాట. మరి ఒక్కసారి నాకైతే ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలి, ఎప్పుడెప్పుడు ఈ ఫ్లేవర్స్ ట్రై చేయాలి, అసలు దీంట్లో ఏమేమి వాడతారు, ఎవ్రీథింగ్ తెలుసుకోవాలనిపిస్తుంది. సో ఒక్కసారి మాట్లాడదాం పదండి. హాయ్, మీ పేరేంటి? మహాలక్ష్మి గారు. ఓకే, నిజంగానే మహాలక్ష్మి లాగా ఉన్నారు. సో ఇక్కడ ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి అంటే ఒక ఆర్డర్లో కనిపిస్తున్నాయి నాకు. నట్స్, చాక్లెట్, ఫ్రూట్స్. ఓకే. సో ఫస్ట్ వెనిలా ఇవ్వరా నాకు? వావ్. మధ్యలో బ్లాక్ బ్లాక్గా ఉన్నాయి వెనిల్లాలో, ఎక్కడ చూడలేదు నేనేంటి. వెనిల్లా బీన్స్. వావ్. యాక్చువల్గా జనరల్గా ఎక్కడైనా వెనిల్లా ఎసెన్స్ యూస్ చేస్తారు, బట్ వీళ్ళు డైరెక్ట్గా ఆర్గానిక్ వెనిల్లా బీన్స్ యూస్ చేసి చేస్తున్నారు. అందుకే రియల్ వెనిల్లా ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ చాక్లెట్, మై ఫేవరెట్ చాక్లెట్. టైప్స్ ఏంటి ఇందులో? మధ్యలో బ్రౌనీ. థ్యాంక్ యూ. వావ్, చాక్లెట్ బ్రౌనీ. ఒరిజినల్ చాక్లెట్ ఫ్లేవర్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. సో వెనిలా ట్రై చేసా, చాక్లెట్ ట్రై చేసా. ఇవి నార్మలే, ఫ్రూట్స్ ట్రై చేద్దాం. సో ఆర్గానిక్ కాబట్టి నాకు చాలా ఈగర్గా ఉంది ట్రై చేయాలని. మ్యాంగో ఇవరా? వావ్, మ్యాంగో. ఒరిజినల్ మ్యాంగో తిన్నట్టుంది నాకైతే. ఇది సమ్మరా మరి ఏ సీజన్ అర్థం కావట్లేదు నాకు, అంత బాగుంది. వన్ థింగ్, ఇక్కడ నేను మాత్రమే కాదు, మీరు ఎవరైనా వచ్చినా సరే ఇలా అన్ని ఫ్లేవర్స్ ఏది కావాలన్నా మీరు ట్రై చేసి మీకు కావాల్సినట్టు మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు, మీకు కావాల్సిన టాపింగ్స్ చేయించుకోవచ్చు, ఎవ్రీథింగ్ మీకు నచ్చినట్టు, క్వాంటిటీ కూడా మీకు నచ్చిందే తీసుకోవచ్చు. సో ఇన్ని స్పెసిఫికేషన్స్ బయట ఎక్కడైనా దొరుకుతాయో చెప్పండి మనకి. సో అది ఇక్కడ మాత్రమే పాసిబుల్ అయింది. అండ్ ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక మంచి ప్లేట్లో పెట్టుకొని అన్ని ట్రై చేయాలనిపిస్తుంది. సో ఇక్కడ రెడ్డిష్గా కనిపిస్తుంది, ఏంటది? లాల్ గువా. వాట్? చిల్లీ పౌడరా? ఐస్ క్రీమ్కి చిల్లీ పౌడర్ డిఫరెంట్గా ఉంది. ఒకసారి కమాన్. ఐస్ క్రీమ్ మీద చిల్లీ పౌడర్ ఫస్ట్ టైం లైఫ్లో, ఫస్ట్ టైం నేను. మీ అందరి ఫేవరెట్ అయ్యి ఉంటుంది కదా, జామకాయ కట్ చేసుకొని చిల్లీ పౌడర్ వేసుకొని పైన తినడం. ఎగ్జాక్ట్లీ సేమ్ టేస్ట్ ఉంది, ఒరిజినల్ టేస్ట్ ఉంది, సూపర్ అసలు. సో మనం ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ట్రై చేసుకుంటూ మాట్లాడుకుందాం పదండి. థ్యాంక్ యూ. వావ్, నాకు కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ వేయించుకున్నాను. సో టాపింగ్స్కి వెళ్దామా, ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో గాయస్, ఐ ప్రామిస్
ఇలాంటి టాపింగ్స్ మీకు ఎక్కడ వేరే ఏ ఐస్ క్రీమ్ స్టోర్లో కూడా కనిపించవు. ఎందుకంటే చూస్తున్నారా ఇక్కడ గోండ్ గమ్మట, మనకి చెట్ల నుంచి ఉండే గమ్ము ఉంటుంది కదా, అది హెల్త్కి చాలా మంచిది తింటే అని చెప్పి చిన్నప్పటి నుంచి నేను విన్నాను. బట్ ఇక్కడ నిజంగా తినడం చూస్తున్నాను. అండ్ ఇక్కడ ఇదేంటి తాటి ముంజలు, తాటి ముంజల్ని వీళ్ళు టాపింగ్స్గా వేస్తున్నారు. ఇటు సైడ్ అంతా నట్స్ సెక్షన్ ఉంది. నట్స్ అంటే దట్స్ ఓకే, ఇది కూడా మొత్తం హెల్దీయే, కానీ ఇది నాకు కొత్తగా అనిపిస్తుంది. నిజంగా చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంకా ప్యాషన్ ఫ్రూట్ ఉంది, ఇది గువా బిట్స్, పైనాపిల్, కోకోనట్ మలై, అన్నీ నిజంగా పేరుకి తగ్గట్టు చాలా న్యాచురల్గా ఉన్నాయి. సో ఇక్కడ నాకు కావాల్సిన 2 టాపింగ్స్ వేయించుకొని వెళ్ళిపోదాం అర్జెంటుగా పైకి. సో వైట్ చాక్లెట్ అండ్ సీతాఫల్ పల్పేరా. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏ క్వాంటిటీ ఎంత కావాలన్నా కూడా అన్నీ ట్రై చేసే మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ వెయిట్ చూసి 1 గ్రామ్కి 1 రూపీ మాత్రమే ఛార్జ్ చేస్తారు. వావ్ కదా. సో దట్ 1 రూపీస్కి ఎన్ని గ్రామ్స్ తినొచ్చు మనం. అండ్ ఇంకేంటంటే మన మిడ్ నైట్ క్రేవింగ్స్కి కూడా మార్నింగ్ 10 నుంచి నైట్ 1 వరకు ఈ స్టోర్ ఓపెనే ఉంటుంది. సో నా ఐస్ క్రీమ్స్ అండ్ టాపింగ్స్ అన్నీ రెడీ. మరి ఇంకెందుకు లేట్, పైకి వెళ్ళిపోదామా? చలో. సో పైకి వెళ్తుంటే నాకు ఇక్కడ ఇవి 2 కనిపించాయి. ఇవేంటని డౌట్ వచ్చింది. ఇవేంటి? క్యాష్యూ బటర్, ఆల్మండ్ బటర్. సో ఇది కావాలన్నా మనకి ఐస్ క్రీమ్లో మనం యాడ్ చేసుకోవచ్చు. వావ్, అసలు చాలా టెంప్టింగ్ ఉంది. ఇది యాడ్ చేయరా? ఎస్, వావ్, సూపర్. సో మనం ఇలా ఐస్ క్రీమ్ తీసుకొని అక్కడ వెయిట్ చూసుకుంటే ఎన్ని గ్రామ్స్ ఉంటే అన్ని 1 రూపీస్ మాత్రమే. సో ఇది ఎన్ని గ్రామ్స్ ఉందో ఒకసారి చూద్దాం. సో 190 ఉంది, 190 రూపీస్ అంతేనా? సో చూసారా, ఇందులో టైప్స్ ఉన్నాయి, ఫ్లేవర్స్ అన్నీ. కావాల్సిన టాపింగ్స్ వేయించుకున్నా అండ్ చాక్లెట్ వేయించుకున్నా, అన్నీ వేయించుకున్నా కూడా 190 గ్రామ్స్ మాత్రమే. సో పదండి పైకి. వావ్, నిజంగానే హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఐస్ క్రీమ్ స్టోర్ విత్ ఆర్గానిక్ టేస్ట్. సో చూసారా సిట్టింగ్ ఎంత బాగుందో. సో సారీ, నేను తినుకుంటూనే మాట్లాడుతున్నాను, బికాజ్ ఇంత టేస్ట్ ముందుంటే నేను తినకుండా ఉండలేను. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చు, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్, అంటే రియల్ మిల్క్ ఏమేమి యూజ్ చేస్తారు, 0 షుగర్ రియల్ మిల్క్ ఏమేమి వాడతారు అన్నీ కూడా ఇక్కడ ఎక్స్పోజ్ చేశారు. అండ్ ఇక్కడ మొత్తం అంబియన్స్లో ఒక లుక్ చూసుకోవచ్చు మనము. ఎలా ఈ స్టోర్ని స్టార్ట్ చేశారు, వాళ్ళ జర్నీ ఏంటి, ఎన్ని స్టోర్స్ ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ చేశారు అనేది కంప్లీట్ జర్నీ ఇక్కడ అంబియన్స్లో వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. అండ్ లుక్ ఎట్ ద అంబియన్స్ యార్, ఎంత బాగుంది కదా. ఏ రెస్టారెంట్లో కూడా మీరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ 10 to 15 మెంబర్స్ వస్తే ఏ రెస్టారెంట్లో కూడా ఉండదు అంత పెద్ద సిట్టింగ్. బట్ ఇక్కడ ఉంది మనకి. హ్యాపీగా మీరు ఫ్రెండ్స్తో వచ్చిన, ఫ్యామిలీతో వచ్చిన 10 to 15 మెంబర్స్ వచ్చి ఈజీగా ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. హ్యాపీగా వీకెండ్స్ అయినా ఎప్పుడైనా హ్యాపీగా ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. 10 to 15 అంటే ఇంకెక్కువ పట్టేస్తారు, అంత పెద్ద స్పాట్ ఉంది ఇక్కడ. సో మీరు పిల్లలతో వచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా ఐస్ క్రీమ్ తిని హ్యాపీగా ఆడుకుంటారు. మీరు ఎంతసేపు అయినా సరే కూర్చొని చిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఒక ఫౌండర్ ప్రామిస్ కనిపిస్తుంది కదా, నెవర్ క్యాచ్ కోల్డ్, నో థర్స్టీ మూమెంట్స్, నో ఇచీ థ్రోట్స్. సో కోల్డ్ టెన్షన్ లేదు, ఇచ్చినెస్ ఉండదు, ఏది ఉండదు, ఎవ్రీథింగ్ ఆర్గానిక్ అనమాట. సో చూసారు కదా, హైదరాబాద్లోనే నిజంగా బిగ్గెస్ట్ ఐస్ క్రీమ్ స్టోర్. ఒక 70 to 80 మెంబర్స్ కూర్చొని ఎట్ ఎ టైం హ్యాపీగా చిల్లవచ్చు ఇక్కడికి వచ్చి. సో నేనైతే నిజంగా ఈ ఫ్లేవర్స్ తింటూ అయితే చాలా చిల్ అవుతున్నాను. సో ఇక్కడ హిమాయత్ నగర్ ఒకటే స్టోర్లో కాదు, ఇంకా బేగంపేట్, అలాగే మాదాపూర్, అలాగే బెంగళూరులో కూడా వీళ్ళ స్టోర్స్, ఇంకొకటి కేపీహెచ్బిలో కూడా వీళ్ళ స్టోర్ ఉంది. అలాగే స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇంత మంచి ఐస్ క్రీమ్ టేస్ట్ చేయాలంటే, ఇంత మంచి అంబియన్స్లో చిల్ అవ్వాలంటే వచ్చేసేయండి హిమాయత్ నగర్లోని నీలూపూర్ కేఫ్ పక్కనే ఉన్న ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్కి. ఈ స్టోర్ ఎవ్రీడే కూడా మార్నింగ్ 11 నుంచి మిడ్ నైట్ 1 వరకు ఓపెన్ ఉంటుంది. ఇంకెందుకు లేట్, మరి వచ్చేసేయండి, చిల్ అవ్వండి.